గుడ్ నైట్ ఒక్క రోజు కాయిల్ ఎక్స్పోజర్ ఈక్వల్ టు 100 సిగరెట్స్. ఈ గుడ్ నైట్ రీఫిల్ ఉంటుంది, అది ఈక్వల్ టు 10 సిగరెట్. అంటే ఇవన్నీ హిడెన్ ఎక్స్పోజర్ అంట. అపార్ట్మెంట్ కల్చర్ 24 hours ఆన్ అనుకుంటున్నారు. అంటే ఏముందిలే మళ్ళీ ఆన్ ఆఫ్ ఎందుకులే, అది ఆన్ చేసి పెడదాం 24 hours కవరేజ్ అవుతుంది లాగా అన్నట్టుగా. అండ్ ప్రాపర్ వెంటిలేషన్ లేదు. ఇప్పుడు అంతా ఏంటిది క్లోజ్డ్ అపార్ట్మెంట్ కల్చర్. ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఏమైతుందంటే డే బై డే ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్ విల్ ప్లే రోల్ అన్నట్టు. అవుట్డోర్ పొల్యూషన్ ఎస్పెషల్లీ కార్ వెహికల్స్ నుంచి వచ్చే ఫ్యూయల్, గ్యాస్ ఎక్స్పోజర్, వీటి వల్ల వచ్చే పార్టికల్స్ వల్ల కూడా ఎంత మాస్క్ పెట్టుకున్నా దిస్ నాట్ ఏ ప్రొటెక్టివ్, బట్ ఎక్స్పోజ్ అవుతుండే. అంటే ఇట్స్ క్రానిక్ స్లో పాయిజన్ అన్నట్టు. అన్ని ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుందంటే డెఫినెట్ గా ద డిసీజ్ బర్డెన్ ఈజ్ ఇంక్రీజ్. చాలా మంది ఏమంటే నేను స్మోకింగ్ చేయట్లేదు, నాకు సిఓపిడి రాదు. ఇప్పుడు ఒక పేషెంట్ నేను సిఓపిడి ఉంది అని అనుకోండి, సార్ నేను స్మోకింగ్ చేయను అంటారు. ఫిమేల్స్ లో చాలా మంది స్మోకింగ్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉంటాయి, ఈవెన్ లంగ్ క్యాన్సర్స్ కూడా పెరుగుతాయి. ఎందుకు? ప్యాసివ్ స్మోకింగ్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎవరో ఒక చైన్ స్మోకర్ ఉంటారు, వాళ్ళు స్మోక్ చేస్తుంటే దాని నుంచి వచ్చే సైడ్ స్ట్రీమ్ స్మోక్, అంటే ఏదైతే స్మోకింగ్ చేస్తుంటారో ఆ సైడ్ స్ట్రీమ్ స్మోక్ నుంచి వచ్చే పొగ వల్ల కూడా పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యి ఎఫెక్ట్ అవుతారు అంటారు. అట్లా సో అందుకని సిఓపిడి బర్డెన్ అనేది పెరుగుతుంది.